హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈరోజు ఏంటంటే టాప్ పని కోసం కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను. అందులో తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ విషయం గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. దానివల్ల కొంచెం క్లారిఫికేషన్ అయితే మీకు ఇస్తాను. నేను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఏంటంటే ఈ వర్క్ కోసం టాపీ మేస్త్రికి అంత గౌరవం లేదు. ఇది నిజం, ఇదైతే అబద్ధం కాదు. ఎందుకు అలా అంటున్నానో ఈ పూర్తి వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాపీ పని చేసిన వాళ్ళకైతే అంత గౌరవం అయితే లేదు ఫ్రెండ్స్. ఇటువరకు ఉన్నంత అలా ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఏంటంటే మేస్త్రి అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ఉండేది. ఓనర్కి ఏంటి, ఎవరికేంటి. కానీ ఇప్పుడైతే అలా అయితే లేదు. ఓ మేస్త్రిని కూడా ఓనర్లు అయితే లెక్క చేయడం లేదు. అంటే ఇంతవరకు ఇచ్చినంత గౌరవం గట్రా ఏమీ లేదు. ఇంతవరకు ఉన్నంత అలా ఏమీ ఇప్పుడైతే లేదనమాట. చాలా 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 బాగోలేదు. ఇంకోటి ఏంటంటే మనం టాపీ పని చేసిన వాళ్ళకైతే ఏ అలవాట్లు ఉంటాయి, ముందు అలవాటు ఉంటుంది, ఎలాగ మంచి వాళ్ళు కాదని చాలా 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 అయితే నేను విన్నాను అనమాట. రీసెంట్గా కాదు, చాలా ఇప్పటి నుంచో నేను వింటున్నాను అనమాట. అందరూ అలా ఉంటారు ఫ్రెండ్స్. ఏదో ఒకరు ఇద్దరే ఉంటారు, కానీ టాప్ పని చేసిన వాళ్ళు ఒకరు తాగితే అందరూ తాగినట్టు కాదు కదా, ఒకరు తిరిగితే అందరూ తిరిగినట్టు కాదు కదా. ఎవరో ఏదన్నారని అలా అనుకోకూడదు కదా. మీరు నిజం చెప్తే నమ్మరు, ఇదైతే నిజం అనమాట. టాపీ మేస్త్రులకి పిల్లల్ని కూడా అదే పెళ్ళికి పిల్లల్ని కూడా ఇవ్వడం లేదనమాట. అంతలా దారుణంగా ఉంది. అంటే అంత పబ్లిసిటీ ఉందన్నమాట. టాప్ పని చేసిన మంచి వాళ్ళు కాదు, మందు తాగుతారు, తిరుగుతారు. ఎవరో చేసిన దానికి అందరిని అన్నం అయితే తప్పు కాదు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు టాప్ పని చేసిన వాళ్ళకైతే పిల్లల్ని కూడా ఇవ్వడం లేదు. అంటే అంత దారుణంగా ఉందన్నమాట పని అన్నమాట. ఇది పని మంచిదే. మనం రోజు 1000 రూపాయలు సంపాదిస్తాం. 1000 రూపాయలు ఏ పనిలో ఇస్తారు ఫ్రెండ్స్? 1000 రూపాయలు ఎవరు రారు. మన జాబ్ లాంటిది. నెలకి 30,000 సంపాదిస్తాం మనం. ఎవరు సంపాదించారు కాదుగా. ఎవరో చెప్పిన మాటలు విని మీరైతే నమ్మకండి. ఎందుకంటే ఇది కూడా ఒక పనే. ప్రతి ఒక్కరికి కూడా పని దేవుడే. ఇలాగే మా టాప్ పని కూడా దేవుడే. ఎవరో చెప్పారని మీరైతే తప్పుగా అనుకోకండి. ఈ పని అయితే చాలా 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 మంచిది. ఏదో 100 మందిలో 10 మంది అలా ఉన్నారని, ఆ 90 మంది కూడా అలా ఉంటారని అయితే మీరైతే అనుకోకండి. ఇంకోటి ఏంటంటే మన పని చాలా 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 మందికి అయితే హెల్ప్ చేస్తుంది. ఎలాగా ఏంటో అయితే మీకు అయితే చెప్తాను నేను. ఒక టాప్ పని చేసే వాళ్ళకి మాత్రమే కాదు ఉపయోగం. దీని ద్వారాగా ఎంతోమంది బతుకుతున్నారు. అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను నేను. వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పని ఎంతమందికి సపోర్ట్ చేస్తుందంటే, మనం పని చేయడం వల్ల ఒక ఇంజనీర్కి అయితే పని ఉంటుంది. ఎందుకంటే ప్లానింగ్ గట్రా ఇవ్వాలి. అలాగే తర్వాత ఒక పెయింటింగ్ వర్క్ అయితే పని ఉంటుంది. ఎందుకంటే మనకి బిల్డింగ్ చేశాక వాళ్ళు పెయింటింగ్ గట్రా వేస్తారు, వాళ్ళకి పని ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెంటరింగ్ పని ఉంటుంది. సెంటరింగ్ దిగేస్తే కానీ మనం స్లాబ్ గట్రా వేయలేం కదా, వాళ్ళకి పని ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్రిల్ వర్కర్స్ అనమాట. మనకి ఊసలు గట్రా కడతారు కదా, వాళ్ళకి పని ఉంటుంది. అలాగే నెక్స్ట్ అనమాట మనకి వడ్రంగ మేస్త్రి అనమాట. ఈ డోర్లు కూడా తయారు చేస్తారు కదా, వాళ్ళకి పని ఉంటుంది. నెక్స్ట్ ఇసుక వాళ్ళకి కూడా పని ఉంటుంది. అలాగే సిమెంట్ బస్తాలు వాడతాం కదా మనం, సిమెంట్ బస్తాలకి వాళ్ళకి కూడా వర్క్ ఉంటుంది. ఇలాగ ఒకరు ఇద్దరు ముగ్గురు అని కాదు ఫ్రెండ్స్, ఎంతోమంది అయితే బతుకుతున్నారు. వాళ్ళందరికీ మనం అయితే దారి చూపిద్ది మన టాపీ పని అన్నమాట. ఎందుకంటే మనం ఒక బిల్డింగ్ కడితేనే కదా ఎవరికైనా పని ఉండేది. మన పని మొదలు పెడితేనే ప్రతి ఒక్కరికైతే అక్కడైతే పని అయితే జరుగుద్ది. అలాగే టైల్స్ పని కూడా ఉంది. ఎన్నో చాలా పనులు ఉన్నాయి. కరెంట్ పని, టైల్స్ పని, డ్రిల్ పని, సెంటరింగ్ పని, అలాగే చెప్పుకుంటూ పోతే ఒక 10-15 రకాల పనులు అయితే ఉన్నాయి. మనం స్టార్ట్ చేయడం వల్ల మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిల్డింగ్ కడితేనే చాలామందికి అయితే పని అయితే ఉంటుందన్నమాట. అంత మంచి గొప్ప పని అన్నమాట టాప్ పని. అలాంటిది అందరికీ ఉన్న గౌరవం, వాల్యూ ఒక టాపీ మేస్త్రికి అయితే కొంచెం తక్కువ ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని తప్పుగా నేను అనట్లేదు అనమాట. అంటే ఇంతవరకు అన్నంత గౌరవం, రెస్పెక్ట్ ఈ రోజుల్లో లేదనమాట. ఎందుకంటే ఈ రోజులు ఏంటంటే ఓనర్లే చెప్పేస్తున్నారు, ఎందుకమ్మా ఒక రోజులు అయిపోద్ది, పూటలు అయిపోద్ది, ఇద్దరు చాలు, దీనికి ఒక చాలు. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. మన పని మనకు తెలుసు. మన పని కూడా వాళ్ళే చెప్పేస్తే ఇంకా అందులో అర్థమేముంది, అదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా మనసులో ఉన్నమాట చెప్పాను అంతే.